5 టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది. అలాగే మ్యాచ్ కూడా ఈజీగా గెలిచేసింది 8 వికెట్ల తేడాతో. తేమ ప్రభావం ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. వికెట్ కాస్త ట్రిక్కీగా కనిపిస్తుంది. డ్యూ ప్రభావం కూడా ఉండనుంది. మ్యాచ్‌లో చివర్లో తేమ ఎక్కువగా కురవనుంది. కుర్రోళ్లంతా ఈ సిరీస్ కోసం సిద్ధంగా ఉన్నారు. అద్భుతంగా సన్నద్ధమయ్యారు. ఇరు జట్ల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని తొలి జట్టు ఎంపిక తలనొప్పిగా మారింది. అయితే మేము మా బలాలను నమ్ముకొని బరిలోకి దిగుతున్నాం. మహమ్మద్ షమి, ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలు ఈ మ్యాచ్ అయితే ఆడటం లేదు. టీమ్ కాంబినేషన్లో భాగంగానే ఈ నిర్ణయం అయితే తీసుకున్నామని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. అయితే ముందుగా బ్యాటింగ్ చేసే సవాల్ను స్వీకరిస్తున్నామని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కూడా అన్నాడు. ఈ వికెట్ చూడటానికి బాగుంది. ఇది ఓ అద్భుతమైన మ్యాచ్గా నిలుస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను అన్నాడు. తేమ ప్రభావం చూపనుందని, ఇది ఒక గొప్ప మైదానమని, ఈ మైదానంలో భారత్ ఆడటాన్ని గౌరవిస్తామని చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక్కరూ మంచి టచ్లో ఉన్నారు. మెక్కలం కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. అతనికి ఎంతో అనుభవం ఉంది. ఈ సిరీస్లో మాకు సవాళ్లు ఎదురవనున్నాయి. ఇరు జట్లలో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. నకీబ్ మహమ్మద్, బ్రెడెన్ కార్స్, జామీ స్మిత్, రెహమాన్ అహ్మద్లు ఆడటం లేదు అని జోస్ బట్లర్ అయితే చెప్పుకొచ్చాడు. 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన మహమ్మద్ షమీకి తొలి జట్లు అయితే చోటు దక్కకపోవడంపై అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్తో బరిలోకి దిగడంతోనే షమీకి అవకాశం దక్కలేదని అర్థమవుతుంది. అయితే ఓవరాల్ గా టీమిండియా మొదటి టీ20 నెగ్గి శుభారంభం అయితే చేసింది ఈ సిరీస్ ని. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిన్నైతే 20 ఓవర్లలో 132 పరుగులకు ఆల్అౌట్ అయింది. కెప్టెన్ జోస్ బట్లర్ 44 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్లతో 68 పరుగులు ఒంటరి పోరాటం చేయగా మిగతా బ్యాటర్లు దారుణంగా ఫెయిల్ అయ్యారు. హ్యారీ బుక్ 17 పరుగులు, జోఫ్రా ఆర్చర్ 12 పరుగులు, మిగతా అందరూ సింగిల్ డిజిట్గా పరిమితమయ్యారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ తో 12.5 ఓవర్లోనే 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అయితే అందుకుంది. అభిషేక్ శర్మతో పాటు సంజు శాంసన్ 20 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్లతో 26 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 16 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేసి నాటౌట్గా రాణించాడు. ఇక అలాగే ఇంగ్లాండ్ బౌలర్లో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీయగా అదిల్ రషీద్కు 1 వికెట్ దక్కింది. ఈ విజయంతో 5 టీ20ల సిరీస్లో టీమిండియా 1-0తో లీడ్లోకి అయితే వెళ్ళింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 శనివారం చెన్నై వేదికగా జరగనుంది. అయితే మహమ్మద్ షమి రీ ఎంట్రీపై నెక్స్ట్ టీ20లో ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరేమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.